నేను గురం లక్ష్మి నా పేరు. ఈరోజు మా అక్కని చేర్చి అంటే మా తమ్ముని అత్త 4 రోజులు అయింది. ఈరోజుకు బెడ్ తక్కువ ఉంది అని చెప్పి వాంతులు అవుతున్నాయని చెప్పి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఎమర్జెన్సీ తీసుకొచ్చి మీ అమ్మకు బ్లడ్ తక్కువ ఉందని మా తమ్ముని అడగడం జరిగింది. కొడుకుని అడగడం జరిగితే అప్పుడు ఏం చెప్పినారు, అమ్మ మా కాడ ఎవరు లేరని అంటే, లేదు మీరు ఒక రక్తం ఇచ్చేటోళ్ళని తీసుకొస్తేనే మేము రక్తం ఎక్కిస్తామని అంటే, అప్పటికప్పుడు డోనర్లు మాట్లాడుకొని తీసుకొచ్చిన తర్వాత రక్తం ఎక్కించినారు. ఎక్కించిన తర్వాత 2వ రోజు 3వ రోజుకి ఎక్కించినారు. మళ్ళీ ఇంకొక రక్తము మళ్ళీ మేమే ఇచ్చినాం అది కూడా. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఈరోజుకు 3 వెళ్ళి 4వ రోజు బాగానే ఉందన్నారు. సిటీ స్కానింగ్ పనిచేయడం లేదు, గుండె స్కానింగ్ పనిచేయడం లేదు, ఈసీ పనిచేయడం లేదని చెప్పి బయటికి పంపించినారు. బయట కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఈసీలో ఏం లేదని చెప్పినారు. ఈసీలో ఏం లేదు, గుండెకి కూడా ఏం లేదన్నారు. ఇప్పుడు లో బీపీ ఉందన్న తర్వాత పొద్దున మేఘాలలో ఆమె కోమాలోకి పోయింది. ఐసీలో కిందికి తీసుకొచ్చేటప్పుడు మంచం మీద నుంచి కిందికి తీయాలంటే ఒక లేడీస్తో కాదు, కానీ వార్డ్ బాయ్లు కూడా మీరు ఎత్తుకపోతారా లేకుంటే ఇసురు తెంగి బయటికి తెంగాలని మాట్లాడడము, నర్సులు కూడా మాట్లాడడము, ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కావడం లేదు. ఒక జిల్లా ఉండి కూడా ఈరోజు జిల్లా అధికారుల కల్లా ఒకటే అడుగుతున్నా నేను, హార్ట్ డాక్టర్ ఎందుకు పెట్టడం లేదు? చంద్రబాబును కూడా అడుగుతున్నా నేను, ఒక జిల్లా పరిషత్ హాస్పిటల్ సర్జరీది హార్ట్ డాక్టరు, గుండె డాక్టర్ ఉండాలా, కిడ్నీలో డాక్టర్ ఉండాలా. కిడ్నీ హాస్పిటల్ కిడ్నీది కూడా ఉంది. దాంట్లో కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే కిడ్నీ బాగలేదు. మేము గట్టిగా అడిగిన తర్వాత డాక్టర్ నేను మధ్యాహ్నం వచ్చిన 2:30కు 2:45కు వచ్చింది నేను. ఈరోజు డాక్టర్లు చూడకుండా అసలు మీ పేషెంట్ను మీరు కర్నూలుకి తీసుకుపోరని చెప్పి ఈరోజు చాలా నిర్లక్ష్యం చేసి కర్నూలు ఎత్తాలంటే నిరుపేదలు ఎక్కడికి ఎత్తుకుపోతారు కర్నూలుకి? వాళ్ళకి ఏం జబ్బు ఉందో తెలియదు, ఏం జల్దో తెలియదు. ఇప్పుడు లాస్ట్కు నిలబెడితే మీకు మీ ఆమెకు బాగలేదు, కిడ్నీల ప్రాబ్లం అవి అంటున్నారు. చాలా నిర్లక్ష్యం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్. దయచేసి మేము సీఎం గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అడుగుతున్నది ఒకటే, వైద్య శాఖను కానీ సరైన స్టేట్మెంట్ ఇవ్వనీకే నిరుపేదలు వస్తున్నారు. ప్రతి ఒక్కరు నిరుపేదలే. ఈరోజు మీరు నిరుపేదలకు చూడకపోతే మేము భారీ ఎత్తున ఉద్యమాలు చేయాలని కోరుకుంటున్నాం.